అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఈ లైవ్లో జాయిన్ అయినారు. సో నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ పైన కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి జాగృతికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు దాడి చేస్తారు. అక్కడ ఎక్విప్మెంట్స్ అంతా కూడా బద్దలు కొట్టినారు. మల్లన్న వాళ్ళ గన్మెన్ల పైన దాడి చేసినారు, వాళ్ళ టీం సభ్యులపైన దాడి చేసినారు. నిన్న అంత విధ్వంసం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక భారీ చర్చ తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అసలు వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఏంది? ఎమ్మెల్సీ కవిత మల్లన్న పైన దాడి చేపియాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అది కూడా ఈ టైంలో. ఇప్పుడు మల్లన్న అధికారంలో ఉన్నప్పుడు కవితక్కను తైతక్క అంటుండే, తర్వాత దొరసాని అంటుండే, అట్లా మాట్లాడుతుండే, ఇట్లా మాట్లాడుతుండే, ఇష్టానుసారంగా మాట్లాడుతుండే. సరే, ఆయన మాట్లాడే విధానం అట్లనే ఉంటుంది. తెలంగాణ యాస భాష, ఆయన పేపర్లలో కూడా వార్త రాస్తుండే. తర్వాత నమస్తే తెలంగాణ పత్రికను కవితతో పోలుస్తుండే, కవితను నమస్తే తెలంగాణతో పోలుస్తుండే, ఇక రకరకాలుగా మాట్లాడుతుండే మల్లన్న. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కో పేరు పెట్టిండు, కేటీఆర్కో పేరు పెట్టిండు, కవితక్కో పేరు పెట్టిండు, హరీష్ రావుకో పేరు పెట్టిండు, సంతోష్ రావుకో పేరు పెట్టిండు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా మల్లన్న పైన దాడులు జరిగినాయి. ఆయనను అరెస్ట్ చేసిరు, 100 రోజులు జైల్లో పోయిండు. నానా రకాలుగా జరిగినాయి, రకరకాలుగా అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి. అసలు తీన్మార్ మల్లన్న పైన ఎందుకు దాడి చేయించింది? తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలేంది? అసలు ఎందుకు దాడి జరిగింది? తీన్మార్ మల్లన్న ఒక మాట అన్నాడు, కంచం పొత్త మంచం పొత్త అని చెప్పి ఈ పదాన్ని కూడా వాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఏంది అసలు కంచం పొత్త మంచం పొత్త అంటే ఏంది? ఆ సామెత వల్లనే, ఆ మాట వల్లనే కవిత దాడి చేసిందా, లేకపోతే ఇంకేమన్నా వ్యూహాలు ఉన్నాయా దాడి వెనకాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ అంశం పైన నాతో పాటు కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న, సో దాడి నిన్న మీరు చూసినారు, నేను అక్కడే ఉన్నా లైవ్లో, మీకు పిన్ టు పిన్ చెప్పిన, నిన్నటువంటి అప్డేట్ ఇస్తూనే వచ్చిన. నేను స్వయంగా మల్లన్న గారి ఛానల్లో కూడా నిన్న వీడియో చేసిన. అసలు ఏంది కారణం ఏంది? కవితక్క ఎందుకు దాడి చేసి ఉండొచ్చు? అంటే గతంలో మల్లన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. ఆయన మాట్లాడడం, వీళ్ళు కేసులు పెట్టడం, జైలుకు పంపుడు, ఆయన మాట్లాడు, వాళ్ళు దాడులు చేసుడు, జైలుకు పంపుడు, ఇదే జరుగుతుండే. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు కూడా కవితక్కకు కోపం వస్తూ ఉంది. కవితక్క మహిళల కోసం పోరాటం చేస్తున్నా, నా బీసీల కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పి కవితక్క మాట్లాడుతూ ఉంది. సో కవితక్క బీసీల కోసం పోరాటం చేయడానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే చేయొచ్చా? ఇంకోటి, కవిత అసలు ఎందుకు కంచం పొత్తు మంచం పొత్తు అనేటటువంటి మాట వల్లనే ఆమె దాడి చేయించిందా? వెనకాల ఏమైనా కారణం ఉండొచ్చా? నిజానికి నువ్వు అడిగావు, బీసీల కోసం కవిత ఉద్యమం చేయొచ్చా, ఎస్సీల కోసం చేయొచ్చా, ఎస్టీల కోసం చేయొచ్చా అంటే, ఆ కులం కాకపోయినా ఆ వర్గాల కోసం చేయొచ్చు, తప్పలేదు. ఓకే, ఆ వర్గాల కోసం నిలబడొచ్చు, తప్పలేదు. ఓకే, కానీ ఇవాళ ఎందుకు నిలబడుతుంది అనేదాన్ని మల్లన్న ప్రశ్నించాడు. రెండోది, కవిత ఎందుకు దాడి చేయించుండొచ్చు. నిజానికి కవితని మల్లన్న ఏదో పదం అన్నాడు. ఆ పదం ఇవాళ కొత్తగా కాదు, గతంలో కూడా చాలా మాట్లాడున్నాడు. గతంలో లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది కవితకి అంత కోపం అంటే, కవిత ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో పడింది. నేనేంటి, నా పదం ఏంటి, నా స్థాయి ఏంటి, ఇది కవిత యొక్క ఓ రకంగా ఐడెంటిటీ క్రైసిస్. నాకు ఒక గుర్తింపు కావాలి. వార్తల్లో నేను ఉంటలేదు. కేటీఆర్ ఉంటున్నాడు, హరీష్ రావు ఉంటున్నాడు, రేవంత్ రెడ్డి ఉంటున్నాడు, లేదా మిగతా మంత్రులు ఉంటున్నారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళు ఉంటున్నారు. కానీ నన్ను రాష్ట్ర వ్యాప్త వార్తల్లో ఉంచడానికి ఉన్న ఆయుధాలు ఏంటి? ఏదో ఒకటి చేసి సంక్షేమం కావాలి. నిజానికి ఆమె రైల్లోకో ఏదో ప్రోగ్రామ్ తీసుకుంది బీసీ రిజర్వేషన్ల కోసం. కానీ అంతలోకే తెలంగాణ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నట్టు చెప్పేసి, ఆర్డినెన్స్ తీసుకురాగానే బీఆర్ఎస్ పొలిటికల్ లైన్ ఏమో ఆ ఆర్డినెన్స్ అనే చిత్తుకాయతో కోర్టుల ముందు చెల్లుబాటు కాదు, ఏదో కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకొస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ ఈమె పర్సనల్ స్టాండ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ, కేసీఆర్ కూతురు అయినప్పటికీ, బీఆర్ఎస్ నాయకులు అయినప్పటికీ కూడా ఈమె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలనే ఒక సపరేట్ హోదాలో నుంచి ఈమె తీసుకున్న పొలిటికల్ ఏంటి, నేను ఆహ్వానిస్తున్నా, నేను సంబరాలు చేసుకుంటున్నా, ఇది నా వల్లే వచ్చింది అనేదాన్ని ఆమె చేసుకుంటుంది. అయితే ఏమేమో సామాజిక ఎజెండా, నా ఎజెండా ఎంచుకొని కొద్దిగా హైక్ తీసుకొచ్చుకుందాం, పేరు తీసుకొచ్చుకుందాం, రేపు అలా పేరు తీసుకొచ్చుకుంటే పార్టీలో ప్రయారిటీ దక్కింది, పిలిచి మాట్లాడతారు, నీకు పదవి ఇస్తామంటారు. లేదు, పార్టీలో ప్రయారిటీ ఉంటుంది, సొంత ఎజెండా పెట్టుకుని సొంత పార్టీ పెట్టుకుని అయినా ముందుకెళ్ళొచ్చు అని ఆమె సామాజిక ఎజెండాని పెట్టుకొని ముందుకెళ్తుంది. కానీ అదే సామాజిక ఎజెండాతో బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు. ఇక మల్లన్న పార్టీ పెట్టిన తర్వాత ఇక కవితకి ఆ ఎజెండా ఎక్కడ ఉంటది? ఆ ఎజెండాను మల్లన్న హైజాక్ బీసీ పార్టీ అన్నప్పుడు కవిత కొంచెం స్కోప్ తగ్గుతుంది, తగ్గింది కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు బీసీ వాదాన్ని ఒక బీసీ లేవనెత్తడం వేరు, బీసీ వాదాన్ని ఇంకెవరు లేవనెత్తడం వేరు. అందులోను ఇప్పుడు వరకు ఏనాడు సామాజిక అంశాల మీద మాట్లాడిన కవిత మాట్లాడటం వేరు. 2014 నుండి 2018 వరకు అసలు
ఒక్క మహిళ కూడా కేబినెట్ లో లేరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. ఆ పిన్ టు పిన్ చెప్పాలంటే కవిత రాజకీయ ప్రస్థానం చెప్పాలి. కవిత అమెరికా నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది. కేసీఆర్ ఉద్యమం హైక్లో ఉన్నప్పుడు ఏ ఉద్యమంలో నేను కూడా పాల్గొంటే నాకు కూడా పేరు వస్తుంది కదా అన్న కారణం చేత కేటీఆర్ పేరు తెచ్చుకుంటున్నాడు ముందు రాజకీయాల్లోకి వచ్చి, హరీష్ రావు బాగా తెచ్చుకుంటున్నాడు, నేనేంటి నాకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఆమె డైరెక్ట్ పార్టీలోకి వస్తే వీళ్ళందరూ వెనకాల ఉంటానన్న కారణం చేత తన ముందు ఉండాలని చెప్పేసి తెలంగాణ జాగృతిని ఒక ఆర్గనైజేషన్ పెట్టింది. ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇక మన బోనాలని తర్వాత బతుకమ్మ, ప్రధానంగా బతుకమ్మ పండుగని ముందు తీసుకొచ్చుకొని ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఆధారంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళలను భాగస్వాములు చేశారు అప్పట్లో కమిషన్. సో అది కనుక్కుంది, ఆ లాజిక్ కనుక్కొని ఈ బతుకమ్మని తెలంగాణ తుద్దేశ ఉద్యమంలో లింకప్ చేయడం స్టార్ట్ చేసింది. నిజంగా కూడా బాగా పేరు తెచ్చుకుంది. బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కుమార్తె కాబట్టి కేటీఆర్ చెల్లె కాబట్టి హైకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏమైనా ఓన్ చేసుకున్నాయి. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమంలో అప్పుడు అందరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి ఈ బతుకమ్మ అనే కొత్త కాన్సెప్ట్ నుంచి వచ్చింది కాబట్టి కవితకి నిజంగానే పేరు వచ్చింది. ఆ పేరును ఉపయోగించుకుంది. 2014లో తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు మన నా పరిస్థితి ఏంది అని అడిగింది. పార్లమెంట్ నుంచి పోటీ చేయమన్నారు. పార్లమెంట్ నుంచి పోటీ చేసింది ఫస్ట్ టైం కాబట్టి. సరే పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎంపీ అయినా. ఎంపీ తర్వాత ఏంటి? ఎంపీ తర్వాత సహజంగా ఏంటి? కేంద్ర మంత్రి కావాలి. అదే ఎమ్మెల్యే అయితే రాష్ట్ర మంత్రి, ఎంపీ అయితే కేంద్ర మంత్రి. కేంద్రంలో పార్టీ అధికారం లేదు, ప్రాంతీయ పార్టీ కదా, ఇక్కడ వరకు పార్టీ తెలంగాణ కదా. సో కాబట్టి ఏంటి నిజానికి అక్కడేమో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏదో ఒకటి చేసి నేను కేంద్ర మంత్రి కావాలనుకుంది. ఇప్పుడు 2019 ఎన్నికల కంటే ముందు 2018లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు కొద్దిగా ముందస్తు పోయి ఎన్నికలు పెట్టుకున్నారు. ముందస్తు ఎన్నికలు తెలంగాణలో మళ్ళా అప్పటి టీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు బాపు దగ్గరికి కవిత పోయింది. సరే నేను మళ్ళా ఎంపీగా పోటీ చేయమంటున్నారు, మన ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర మంత్రి అయ్యే అవకాశం నాకు లేకుండా పోయింది. కేటీఆర్ మంత్రిగా ఉన్నా, నేను మాత్రం ఎంపీగానే ఉండిపోతున్నాను. ఇప్పుడు నాకేదో ప్రమోషన్ కావాలి, నేను కేంద్ర మంత్రి కావాలి. కేంద్ర మంత్రి కావాలంటే మనం 2019 ఎన్నికలు బీజేపీతో పొత్తు పెట్టుకుందాం బాపు అని అడిగింది. పొత్తు పెట్టుకుందాం అంటే కేసీఆర్ చెప్పాడంట, నాకున్న సమాచారం మేరకు కొంతమంది జర్నలిస్టులు చెప్పింది ఏమనంటే, ఆగు కట్టి పరిస్థితిలో బీజేపీకి నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా సరిపోవు కాబట్టి టీడీపీ కూడా విడిపోయింది, బీజేపీ నుంచి విడిపోయింది. అప్పుడు ఆ ఎన్నికలకి విడిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కాడికి వాళ్ళు వస్తారు. మనం ఇప్పుడు మొన్నే గెలుచున్నాం, ఊపు మీద ఉంది మన పార్టీ. 16 ఎంపీలు మనమే గెలుద్దాం. కాంగ్రెస్ ఎట్ట ఐక్లో లేదు కదా, కాంగ్రెస్కి ఏమీ లేదు ఇక్కడ, బీజేపీ ఎదగలేదు తెలంగాణలో. కాబట్టి మొత్తం ఒక ఎంఐఎం స్థానం తప్ప 16 మనయే. సారు కారు 16 నినాదం కూడా చూడు, సారు కారు 16 నినాదంతో 16 ఎంపీలు మన చేతిలో ఉంటే బీజేపీ మన మద్దతు అడడానికి వస్తాయి. అప్పుడు ఎన్ని మంత్రి పదవులు కావాలంటే అన్ని ఇస్తుంది, ఏ శాఖ కావాలంటే ఆ శాఖ ఇస్తుంది. కొద్ది ఓపిక బట్టి బిడ్డ, ఇప్పటికైతే ఎన్నికల ముందు సొంతంగా పోదాం, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందాం అనేది కేసీఆర్ కవితకు చేసిన హితబోధగా తెలుస్తున్నాను. అయితే అప్పుడు ఏమైంది, 2019 ఎన్నికల్లో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు, వీళ్ళకి 16 వచ్చింది లేదు, బీజేపీకి వీళ్ళ అవసరం పడింది లేదు. బీజేపీ కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక రాలే. వాళ్ళు అడగటానికి రాలే, వీళ్ళు అడగటానికి అవకాశం లేకుండా, వాళ్ళు అడిగింది లేదు, వీళ్ళు అడగటానికి ఉన్న అవకాశం లేదు. సో మళ్ళా ఇంకోటి ఏంటంటే కవిత ఎంపీకి ఓడిపోయింది. నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయింది. బాధపడుతుంది కదా, ఇబ్బంది పడుతుంది. సరే ఇప్పుడు ఎవరి కోసం అడగాలి, అడిగితే గెలితే పొత్తు ఎవరి కోసం, కవిత కోసం. కవిత ఓడిపోయిన తర్వాత ఇంకెక్కడ పొత్తు, అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు పొత్తు. అప్పటికే బాధపడుతున్న టైంలో మళ్ళా బాబు దగ్గర పోయి నా పరిస్థితి ఏంది, నాకు పొలిటికల్ ఇంపార్టెన్స్ కావాలంటే ఎమ్మెల్యే కొట్టారు, ఎమ్మెల్సీ చేశారు. ఆమెకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు పార్టీ నుంచి ఉన్న అవకాశాల్లో నుంచి. సో ఎమ్మెల్సీ అయింది. ఆమె ఎంతసేపటికి ఏమనుకుంటది, నాకు ఒక ప్రత్యేక గుర్తింపు కాదు, ఎమ్మెల్సీ ఎంపీ కాదు, మళ్ళీ ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్సీ కాదామా, నామినేటెడ్ ఎమ్మెల్సీ. అవును, అంటే ప్రభుత్వం నుండి ఇస్తారు కదా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అని చెప్పి, గవర్నమెంట్ ఇచ్చిన ఎమ్మెల్సీ. ప్రజల లెక్క మల్లన్న ప్రజల లెక్క వెళ్ళి గెలిచినట్టు ఆమె ప్రజలకి వెళ్ళి గెలవలే, పట్టభద్రుల ఓటుతో గెలిచిన వ్యక్తి కాదు. అసలు అప్పుడు ఎమ్మెల్సీ అయింది. తర్వాత సరే మొన్న ఎన్నికల్లో పార్టీ గెలిచింటే ఏం అడిగేదో, మొన్న ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ఆ టైంకి పార్టీ ఓడిపోయిన తర్వాత లిక్కర్ స్కామ్ లో జైలుకి కూడా పోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల టైంలో మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా జైల్లో ఉంది. మామూలుగా బయట ఉండే గెలవలేదు, మళ్ళీ జైల్లో ఉండి నెగటివిటీలో పోటీ చేస్తే ఓడిపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి మన టికెట్ ఇవ్వలేదు, ఆమె అడిగినట్టు లేదు. కానీ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు అనేది మాత్రం తనకి బాగా మనసులో ఉండిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ ఏమనుకుంటున్నాడు,
ఏం వల్ల పాజిటివ్ రాకపోతే ఎప్పటికప్పుడు నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు నా కుటుంబంలో కేటీఆర్ ఎప్పుడు ఓడిపోయాడా, నేను ఎప్పుడు ఓడిపోయానా? కవిత మాత్రం 2019 ఓడిపోయింది. పైగా లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయింది. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక ఆడబిడ్డ లిక్కర్ స్కామ్ లో జైలుకి పోవటం అనేది ఒక పార్టీకి పెద్ద మైనస్. కాబట్టి ఇది అనవసరంగా మనం ఆమెను ఎంకరేజ్ చేయొద్దు, కొంచెం స్థాయిని తగ్గిద్దాం, ఆమె అడిగిందల్లా ఇచ్చి మనం మోసపోతున్నాం అనేది కేసీఆర్ అనుకున్న మాట. ఇంకొక మాట ఏంటంటే ఈ కోరికలు ఇంతే కాదు, నువ్వు ఇందా చెప్పావు కదా 2014 నుంచి 2018 ఫస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క మహిళ కూడా మంత్రిగా లేరు. కారణం ఏంది అనేది ఎంక్వైరీ చేస్తే చాలా మంది చెప్పుకునే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ ఏంటంటే కవిత ఇంకొక మహిళను ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడలేదంట. ఇంకొక మహిళకి మంత్రి పదవి కనుక ఇస్తే తన డామినేషన్ అవుద్ది, తన హైలైట్ అవుద్ది. సో నా హైలైట్నెస్ తగ్గిపోయింది. కాబట్టి కేసీఆర్ ముందు ఒక డిమాండ్ పెట్టిందంట, ఇంకే మహిళకి నువ్వు మంత్రి పదవి ఇవ్వద్దు అని. కేవలం కవిత డిమాండ్ మేరకు, కవిత కోరిక మేరకు, కవిత అంటే కేసీఆర్కి ఇష్టం మేరకే కవిత కోరికను మన్నించి ఆ డిమాండ్ ని ఒప్పుకొని ఏ మహిళకి మంత్రి పదవి ఇవ్వలేదు. 2019లో ఏమో కూడా ఓడిపోయిన తర్వాత ఇక మహిళకి ఇచ్చుకున్నాడు కానీ ముందు గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ లో లేదు. ఇంకోటి కూడా తెలంగాణ తల్లి విగ్రహం కూడా కవిత రూపంలోనే ఉంటదని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకు? అది కూడా తన అడిగిందేననేది రాజకీయ వర్గాల్లో చర్చ. ఇప్పుడు 2014 నుండి 2023 దాకా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక్కసారి కూడా మహిళలకు జరిగిన అన్యాయం, మహిళలకు జరిగినటువంటి ఇబ్బంది, మహిళలపైన అత్యాచారాలు అవుతుంటే, మహిళలు తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి అన్న. ఇప్పుడు ఎంత ఘోరం అంటే ఒక మహిళ లాకప్ డెత్ అయింది మీ ఖమ్మం కాడ, ఆదిలాబాదు ఖమ్మం కాడ ఓడు భూముల విషయంలో గర్భిణీ స్త్రీని పోలీసులు బూటు కాలతో దాన్ని ఖమ్మం జైల్లో పెట్టినప్పుడు ఎమ్మెల్సీ కవితక్క మాట్లాడలేందుకు? మహిళా రైతులను బేడీలు వేసుకుని జైల్లో పెట్టినప్పుడు కవితక్క మాట్లాడలేదు ఎందుకు? మహిళలను పోలీసులు గొర్ర గుంజుకుపోతా ఉంటే కవితక్క మాట్లాడలేదు ఎందుకు? నిరుద్యోగుల మహిళలను జుట్లు బట్టి కొడతా ఉంటే పోలీసులు ఆ రోజు మాట్లాడలేదు కవితక్క ఎందుకు స్పందించలేదు? ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు? వరంగల్లో ప్రీతి అనేటటువంటి ఒక నిరుద్యోగురాలు ఆమె చనిపోతే మాట్లాడలేదు ఎందుకు? ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది? ఇంకోటి కూడా ఉంది, మహిళలకు 33% రిజర్వేషన్ కోసం నేను పోరాటం చేస్తున్నాను చెప్తుంది కదా, చెప్పింది. తెలంగాణ మొదటి కేబినెట్ లో మహిళలకు 33% సీట్లు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదు ఆవిడ? ఎందుకు మాట్లాడలేదు? తర్వాత ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతామని చెప్తుంది. బీసీ కొన్ని కులాల రిజర్వేషన్ తెలంగాణ తీసేసినప్పుడు ఆమె ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు 2023 అంటే 2023 నుండి 2024 మొత్తం 2024 నుండి 25 దాకా ఈ మధ్య కాలంలో 1 ఇయర్ మొత్తం ఖాళీగా ఉంది అక్క. మరి ఎందుకో పెట్టలే తెలంగాణ జాగృతి, అప్పుడు ఎందుకో నడపలే? ఇప్పుడు ఈ నెల రోజుల నుండి ఎందుకు స్టార్ట్ చేసింది? అవును, స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంది? ఎందుకంటే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వస్తున్నది. కేటీఆర్ ప్రెసిడెంట్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది. కేటీఆర్కి ఇప్పుడు ప్రెసిడెంట్ పదవి, అంటే కేసీఆర్ పదవి ఇప్పుడు కేటీఆర్కి వస్తుంది. కాబట్టి సో రేపు కాబోయేటటువంటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఒక అధికారంలోకి వస్తే కేటీఆర్ ఇప్పుడు తను ఓపెన్ గానే చెప్పుకున్నబ్బా నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అవుతా అని ఇస్తుంది స్టేట్మెంట్. ఎలా అవుద్ది? మామూలుగా కేటీఆర్ కి పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఓపిక లేకపోతే కేటీఆర్ కి ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా సిరిసిల్లలో ప్రజల ఓట్లతో గెలుస్తున్న వ్యక్తి ఆయన. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రజెంట్ ఉన్నారు, పార్టీని లీడ్ చేస్తున్నారు, అసెంబ్లీకి ఆయనే వచ్చి కేసీఆర్ తరఫున గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఆ పార్టీ అధికారంలోకి వస్తే అవకాశం అయితే కేటీఆర్కి ఉంటుంది, లేదంటే సీనియర్ హరీష్ రావుకు ఉంటుంది. వాళ్ళిద్దరిని కాదని కవితకి ఇచ్చేటువంటి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఇప్పుడు ఇంకో మాట చెప్తుంది, కేసీఆర్ మంచోట, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ సొంతనే అంటుంది దయ్యం ఉన్నాడు, ఆ దయ్యాల వల్ల ఇబ్బంది అవుతుంది, నా పేపర్ లీక్ చేసింది కూడా కేటీఆర్ అని ఇండైరెక్ట్ చెప్తున్నది. తను క్లారిటీతో ఉంది, నాకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి కావాలంతే. ఆ పదవి కోసం ఏం చేయటానికైనా, ఎలా చేయటానికైనా, ఏ నినాదాన్ని ఎత్తుకోవడానికైనా, ఎవరిని కొట్టడానికైనా సిద్ధమే అన్నట్టుగా ఆమె ప్రవర్తన కానీ, ఆమె డిమాండ్ కానీ, ఆమె వైఖరి కానీ ఉంది. ప్రధానంగా ఒక మాట చెప్పు కార్తిక్ అన్న, కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు అనేది ఒక సామెతనట. మల్లన్న కూడా మార్నింగ్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో అనేకమైనటువంటి దీంట్లో కొట్టినప్పుడు కూడా సామెతలు ఉన్నాయి. ఇప్పుడు ఇటెట్రా అంటే ఇల్లంతా నాదే అని చెప్పి కొన్ని సామెతలు ఉంటాయి కదా మన తెలంగాణ యాస భాషలో, మన తెలంగాణలో మనం వాడుతూ ఉంటాం. అది వాడుక భాషనే, అది మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ సరే, ఒక మహిళ ఆమె కాబట్టి ఒక మహిళ పైన అట్లా సెట్రికల్ గా మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరమే, బాధాకరం. నేనైతే మహిళ మీద మాట్లాడటానికి ఖండిస్తా. అది ఖండించడంతో ఆగొచ్చు, కానీ దాడి చేసే హక్కు నీకు ఎక్కడ ఉంది? నువ్వు ఖండించాలనుకుంటే కింద కదా, ఆఫీస్ కింద రోడ్డు మీద కూర్చోవచ్చు, రోడ్డు మీద కూర్చో ధర్నా చేయవచ్చు, మళ్ళా నా బయటికి రా క్షమాపణ చెప్పు, కర్రలు బరసలు రాడ్లు పట్టుకొని ఆఫీసుల మీదకి రా, ఆఫీసుల పైన దాడి చేసుడు, మళ్ళా వాళ్ళ గన్మెన్, వాళ్ళ ప్రభుత్వ అధికారులు పోలీసుల పైన దాడి చేయడం. పోలీసులే కదా వాళ్ళిద్దరు గన్మెన్లు అంటే,
వాళ్ళను కొట్టుడు, మహిళలు వచ్చి అంటే ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టుడు. ఇప్పుడు ఈ వాదన నుంచి బీసీ వాదం అంటే నాది తీర్మానం మల్లని కాదు, మహిళల కోసం నేను నిలబడ్డాను తీర్మానం మల్లని కాదు, తీర్మానం మల్లని ఆ మహిళ అంటే గౌరవం లేదు, ఇలా ఏదో చర్చ పెట్టేసి వార్తల్లో కవిత ఉండాలి, మంచో చెడు నేను వార్తల్లో ఉండాలి, నా గురించి మాట్లాడుకోవాలి, నేను ఒక దాన్ని ఉన్నానని తెలంగాణ సమాజం గుర్తించాలి, నన్ను మర్చిపోయారు, నన్ను గుర్తించాలి. ఇదే కారణమా? ఇదే కారణం, ఇదే కారణం ఓన్లీ. నేను చెప్తున్నా కదా, కవితక్క కార్తిక్ అన్న చెప్పినట్టు దాడి చేపియడానికి గల కారణం ఒకటి ఉండవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా, కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏందట అంటే, కంచం పొత్తు అంటే ఇప్పుడు మేమిద్దరం ఒకటే కంచంలో తింటాం కానీ మాది ఒకటే మంచం కాదు. ఒకటే మంచం అంటే ఎట్లా, ఇప్పుడు క్యాస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ క్యాస్ట్, ఒక ఎస్సీ క్యాస్ట్. ఓసీ క్యాస్ట్కి సంబంధించినటువంటి అమ్మాయిని ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళ అగ్ర కులాలు అంటారు, లేదు అట్లెట్లు ఇస్తాం మేము, అది మనం ఖండిస్తాం. సమాజంలో జరుగుతున్న రుగ్మత, సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చెప్తున్నాం. ఇప్పటి నుండి కాదు, గతంలో నుండి. ఇప్పుడు చాలా కామన్ అయిపోయినాయి, లవ్ మ్యారేజ్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. వేరే క్యాస్ట్ లేదున్నా కూడా ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకుంటాం. ఎవరి దాకా పోల్చొద్దు, నీ కులం వేరు నా కులం వేరు అనుకో, అంతే. మనం వియ్యం పొందడానికి అంత ఈజీగా ఇష్టపడం అనే కారణం చేత కార్తిక్ అన్నది ఒక క్యాస్ట్, అది క్యాస్ట్ తీసేయాలి కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఏదైతే మల్లన్న మాట్లాడినటువంటి కంచము మంచం అనే దానికి చెప్తున్నా, అర్థం కాదు. కార్తిక్ అన్న ఒక క్యాస్ట్, నేను ఒక క్యాస్ట్, మేమిద్దరం కలిసి ఒకటే పేపర్లో తింటాం, అంటే ఒకటే దాంట్లో తింటాం, ప్లేట్లో తింటాం. కానీ మేము కార్తిక్ అన్న మా కుల పిల్లని కార్తిక్ అన్న చేసుకోడు, కార్తిక్ అన్నకి సంబంధించినటువంటి క్యాస్ట్ పిల్లని నేను చేసుకోడు. మా ఇద్దరికి అది చెప్తున్నా బేసిక్ గా, బేసిక్ అట్లుంటది అనేది పాయింట్. నాకు అట్లే ఉండదులే కానీ చెప్తున్నా సామెత ప్రకారం. అంటే ఈ సామెతను మల్లన్న చెప్పే ప్రయత్నం చేసినట్ట. ఈ కంచము అంటే తినడము, అందరు కలిసి తింటాము, కానీ మంచము అంటే సేమ్ అమ్మాయిని పెళ్లి చేసుకోము కదా, మీ క్యాస్ట్ వాళ్ళు మేము చేసుకోము, మా క్యాస్ట్ వాళ్ళు మీరు చేసుకోరు కదా అనేటటువంటి తరహాలో మాట్లాడిండట. మీరేమో వెలుమలు బీసీల గురించి మాట్లాడడం ఏంది, బీసీల గురించి పోరాటం చేయడం ఏంది? మరి 10 సంవత్సరాలు పోరాటం చేయలేదు కదా, 10 సంవత్సరాలు బీసీల గురించి మాట్లాడలేదు కదా. ఈ పాయింట్ పక్కా పోయింది. బీసీలు మరి 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలు ఉన్నారు మీ దాంట్లో, మీ క్యాబినెట్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతమంది సర్పంచులు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు, ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు. మీకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మీకు సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది ఎస్ఐలు, సిఐలు, ఇట్లా మాట్లాడుకునే మస్తుగా అన్ని ఎంతమంది ఉన్నారు బీసీలు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఓసీల కంటే ఎక్కువ ఉంటుంది, ఎస్సీల కంటే ఎస్టీల కంటే ఎక్కువ ఉంటుంది, బీసీలే ఎక్కువ శాతం కదా. మరి అలాంటి బీసీలకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేసిర్రు, ఎన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చారు అనేది బేసిక్ గా మరి ఇది మాట్లాడుకోవాలి కదా అంటున్నా. ఇప్పుడు కేసీఆర్ మంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, కవిత మంత్రి, సంతోష్ రావు ఆయన మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఎంపీ. మంత్రి కాదు కానీ మంత్రి అంత పవరు. కానీ వాళ్ళ సామాజిక వర్గం ఎంత తెలంగాణ సమాజంలో, వాళ్ళు తీసుకున్న మంత్రి పదవులు ఎన్ని, బీసీ సామాజిక వర్గం ఎంత, బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని, ఎస్సీ సామాజిక వర్గం ఎంత, ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని, ఎస్సీ సామాజిక వర్గం కూడా మాదిగలు ఎంత, మాదిగలు ఎంత, వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ ఎంత. ఒక విషయం ఏంటంటే ఎస్టీకి ఇచ్చిన ప్రయారిటీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం బీసీలను పక్కన పెట్టలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి కదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఆయన. ఇప్పుడు పిసిసి అంటే ప్రెసిడెంట్ కదా పార్టీకి, పార్టీ ప్రెసిడెంట్ బీసీ కదా. మరి అసలు కాంగ్రెస్ బీసీలను పక్కన పెట్టిందని చెప్పడానికి ఎట్లుంటుంది? కాంగ్రెస్ కూడా బీసీకి సంబంధించినటువంటి పక్షానే ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా రేపటి రోజు మేము బీసీలకు సంబంధించినటువంటి ఎజెండానే ముందుకు తీసుకుపోతామని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంత బాగానే ఉంది, బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని బీజేపీ కూడా చెప్తున్నది. మన పాయింట్ ఏంటంటే, మల్లన్న పాయింట్ చెప్పింది ఏంటంటే, మన పాయింట్ పక్కన పెట్టిన మల్లన్న పాయింట్లో ఇన్ని సంవత్సరాలు లేనటువంటి బీసీ నినాదం ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చింది, ఇప్పుడు బీసీల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అనేది మల్లన్న పాయింట్. సరే, ఇప్పుడు ఓసీలైనా ఎవరైనా కూడా బీసీల ఒక నినాదాన్ని తీసుకోవచ్చు, బీసీల గురించి పోరాటం చేయవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆ బీసీలకు సంబంధించినటువంటి అంశం అనేది మల్లన్న పాయింట్. ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్సీ తర్వాత వాట్ నెక్స్ట్, నా పరిస్థితి ఏంది, నా రాజకీయ పరిస్థితి ఏంది, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. కవితను కేసీఆర్ పట్టించుకుంటలేడు, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా కవితని కేసీఆర్ అవాయిడ్ చేస్తున్నాడు. అది బహిరంగ రహస్యం, అవును, ఓపెన్ సీక్రెట్. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి మీరు చూడండి, కవితని కలవటానికి కేసీఆర్ వెళ్ళలేదు. మిగతా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు కానీ కేసీఆర్ వెళ్ళలేదు. కేసీఆర్ ఖండించలేదు కవిత అరెస్టును,
క్లియర్ ఖండించలేదు. అరే ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్, ప్రెస్ మీట్లు పెట్టిండు, పార్లమెంట్ ఎన్నికలలో సభలు పెట్టిండు, మీటింగ్లు పెట్టి మాట్లాడదు. ఒక్కసారి కవిత గురించి చెప్పిండా? మీడియా మిత్రులు అడిగితే సూచాయిగా చెప్పాడు తప్ప కవిత గురించి పర్టికులర్గా ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక మీడియా మీట్ కానీ ఏమీ లేదు కేసీఆర్ సంబంధించి. కవితని కలవటానికి కూడా ఒక్కసారి కూడా పోలేదు. కవిత ఎంత బాధలో ఉందంటే నిజంగా సోషల్ మీడియా వాళ్ళని పిలిపించి సోషల్ మీడియాని బతలాడుకుంటుంది ఆమె. లిటరల్గా బతలాడుకుంటుంది. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ నా వీడియోలు వేయండి, ప్లీజ్ నా గురించి మీ ఛానళ్ళలో వేయండి అని చెప్పి బతలాడుకునే పరిస్థితి. ఇప్పుడు కవితక్క మల్లన్న పైన ఎందుకు దాడి చేయాల్సినటువంటి ఒక కారణం ఏంది? కంచం పొత్తు మంచం పొత్తు అని మాట్లాడింది కాబట్టి దాడి అనేది వాళ్ళు చెప్తున్న మాట. మరి అప్పట్లో తైతక్క అని తిట్టినప్పుడు ఎందుకో దాడి చేపియలే? అంటే అప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లేదు, అప్పుడు గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్. తెలంగాణ మారుమూల ప్రాంతాలు కూడా అంటే కవితని ఏదో అన్నాడంట అనే చర్చ రావాలి. అప్పట్లో ఏమో మల్లన్న పదే పదే కవితక్కను తైతక్క తైతక్క అని అంటుండు కాబట్టి కవితక్క ఫేమస్ అవుతుంది అప్పటికి. అంటే రోజు కవితక్కను గుర్తు చేసేది కదా మల్లన్న. రోజు నా గురించి మంచో చెడో మాట్లాడుతుండు కదా, రోజు ప్రజలకు నేను మంచో చెడో చెప్తుండు కదా, నా పేరు ఎట్లనే వాళ్ళకని రోజు ప్రజల్లోకి అయితే కవిత అనేటటువంటి మనిషి ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నా అధికారం ఉంది కాబట్టి తనకు గుర్తింపు ఉంది. అదే చెప్తున్నా. ఇప్పుడు అధికారం లేదు, నేను కొత్త పార్టీ పెడతా అని అనుకుంటుంది. ఆ కొత్త పార్టీకి ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఏ ఎజెండాతో పోవాలి, ఇప్పుడు సడన్ గా నేను మళ్ళీ ఫేమస్ అయిపోవాలంటే సడన్ గా ఇప్పుడు నాకు మొత్తం బయట పతారు ఎక్కువ రావాలి, పేరు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మొన్నటి దాకానేమో కేటీఆర్ పంచాయతీలో కవిత కేటీఆర్ లేఖ మొత్తం విడుదల చేసిండు. కేటీఆర్ పైన కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత కేసీఆర్ మంచోడు, కేటీఆర్ దయ్యం అని చెప్పి మస్తు వార్తలు వచ్చినాయి. ఆ మధ్యలో వార్తలు లేవిగా. ఇప్పుడు మళ్ళీ వార్తలు చేయాలంటే ఏం చేయాలి? వార్తలలో ఎక్కాలంటే ఇప్పుడు ఈ మల్లన్న అంటే పొద్దుగా లేతే వార్తలు చదువుతూ ఉంటాడు, ఎప్పుడైనా ట్రెండింగ్లోనే ఉంటాడు. మల్లన్న వార్తలు ఎప్పుడు ట్రెండింగే కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి మనిషి పైన దాడి చేతో పని అయిపోయాయి కదా. వెళ్ళగానే నువ్వు గిచ్చికాయం పెడితే కథం అయిపోయి ఏముంది? తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నాడు. కొత్త రాజకీయ పార్టీ, బీసీ రాజకీయ పార్టీ అంటుండు, తన ఎజెండాను హైజాక్ చేసి పడేస్తుండు. అవును. కాబట్టి పోయి ఇట్లా గిచ్చిరాపోరి అంటే కదా, వాళ్ళు గిచ్చొచ్చుడేమో కొట్టొచ్చిర్రు. వాళ్ళు గిచ్చిరామ్మని కవితక్క వాళ్ళని పంపింది, వాళ్ళు పోయి కొట్టొచ్చారు. వీళ్ళు కొడితే ఏమైంది? కవితక్క పైన కేసు అయింది, మల్లన్న పైన అయింది, మల్లన్న టీం పైన అయింది, కవితక్క టీం పైన కూడా అయింది కేసు. ఇప్పుడు ఏమైతే జైలుకు పోతారు, పోతే లేకపోతే ఏమైనా బెయిల్ గీలేమని ఉపాయం కట్టవచ్చు. కానీ చెప్తున్నా ప్రధానంగా ఒకటే, కవితక్క దాడి చేపియడానికి కారణం మల్లన్న అట్లా మాట్లాడింది ఇట్లా మాట్లాడింది అని చెప్తా ఉంది. సరే, నిజంగా మల్లన్న మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాకపోతే మనం ఖండిస్తాం. ఒక మహిళను అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఖండిస్తాం, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కానీ ఆయన అట్లా బూతులు మాట్లాడినప్పుడు, తప్పు మాట్లాడినప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి నానా రకాల మార్గాలు ఉన్నాయి, మామూలు మార్గాలు కాదు. మీరు అవసరం కూడా పోలీస్ కేసు పెట్టవచ్చు. డీజీపీ గారికి దాడి జరిగిన తర్వాత పోయి లేఖ రాసిచ్చినాం. ఆ లేఖ ఏందో డీజీపీకి ఫస్ట్ వేయొచ్చు కదా. ఫస్ట్ డీజీపీ దగ్గర పోయి సారీ నా గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు నన్ను ఉద్దేశించి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. తర్వాత నేను అనేది కూడా బేసిక్ పాయింట్ దెబ్బా. ఇప్పుడు తీర్మానం మల్లన్న తప్పే మాట్లాడిండు అనుకుందా? ఇప్పుడు తప్పే మాట్లాడినప్పుడు నీకు ఉన్నటువంటి రైట్ ఏంటి? నువ్వు కంప్లైంట్ ఇవ్వటం, కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పడం. చర్య తీసుకోనప్పుడు కదా తర్వాత నీ దాడి వరకు వెళ్లాల్సింది. ప్రభుత్వం స్పందించినప్పుడు అసలు కంప్లైంట్ ఇచ్చినవా? పోలీసులకి ఎవరికైనా చెప్పినవా? ఇక కనీసం మీడియా మీట్ అన్న పెట్టినవా? లేకుండా ఏకంగా దాడి చేయటం అంటే నీ కోరిక, నీ ఇంటెన్షన్ ఏంటి? అసలు నీ ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్. ఆ మాట అంటూ అనేది కాదు ఆమె ఇంటెన్షన్ డిఫరెంట్. నీ వార్తల్లో ఉండాలి. ఇప్పుడు మనం తిరుపతి నా గురించి మాట్లాడాలి, మల్లన్న నా గురించి మాట్లాడాలి, ఇంకో తెలంగాణ యూట్యూబర్స్ నా గురించి మాట్లాడాలి, తెలంగాణ న్యూస్ లో నేను ఉండాలి, అన్ని ఛానల్స్ నన్నే కవర్ చేయాలి, నా న్యూస్ కవర్ చేయాలి, మంచి వచ్చాడు నా పేరు వార్తల్లో ఉండాలి. ఇది కవిత కోరుకుంటుంది. ఇప్పుడు కవిత మీరు అర్థం చేసుకోవాలి, మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం అక్క. మేము ఇప్పుడు నాలాంటి వాళ్ళు, కార్తీక్ అన్న లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అక్క 10 సంవత్సరాలకు మీరు ఏం చేశారు అక్క అని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పు. మరి 10 సంవత్సరాలు ఏం చేశారు అక్క? నేను చాలా క్లియర్గా అడుగుతున్నా. 2014 నుంచి 2019 వరకు తెలంగాణ కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేనప్పుడు కవిత ఎక్కడికి పోయారు? తెలంగాణలో బీసీ కులాలకు రిజర్వేషన్ తగ్గించినప్పుడు కవిత ఎక్కడికి పోయారు? తర్వాత అనేక మంది బీసీ మహిళల మీద, ఎస్సీ మహిళల మీద, ఎస్టీ మహిళల మీద దాడులు జరిగినప్పుడు కవితకి ఎక్కడికి పోయారు? తర్వాత నల్గొండలో ఒక దళిత మహిళని లాకప్ డెత్ చేసినప్పుడు కవిత ఎక్కడికి పోయారు? ఎల్బీ నగర్ లో ఒక మహిళను పోలీసులు రబ్బర్ బెల్ట్లతోటి కొడుతూ ఉంటే పాపం ఆమెను ఇబ్బంది పెట్టి, ఏదో చైన్ స్నాచింగ్ అని అట్లా ఇట్లా అని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టి, వాళ్ళ కొడుకు చూస్తుండగా నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి కొట్టినప్పుడు కవితక్క ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు? ఇంకొక మాట కూడా నేను చాలా క్లియర్గా అడుగుతున్నా కవితక్క. 2019 అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కదా, హుజూర్ నగర్ లో ఎన్ఆర్ఐ సైదిరెడ్డి టికెట్ ఇచ్చి బీసీ
శంకరమ్మను పక్కకు పెట్టినప్పుడు కవితకి ఎక్కడికి పోయారు, ఎందుకు మాట్లాడారు శంకరమ్మ తరపున? నీకు 18 అసలు అసెంబ్లీ ఎలక్షన్స్లోనేమో శంకరమ్మ కావాల్సి వచ్చింది, అప్పుడు ఓడిపోయింది. తర్వాత బై ఎలక్షన్స్ పార్టీ అధికారం ఉంది, గెలిచే అవకాశం ఉంది. అప్పుడు శంకరమ్మని బీసీ మహిళని పక్కన పెట్టినప్పుడు కవితకి ఎందుకు మాట్లాడలేదు? మరి ఆ శంకరమ్మకి ఎందుకు ఎమ్మెల్సీ ఇప్పించలేదు? తెలంగాణ అమరవీరుడి తల్లి కదా శంకరమ్మ, బీసీ మహిళ కదా శంకరమ్మ, మహిళ బీసీ తెలంగాణ ఉద్యమకారుడు తల్లి అని 3 రకాలుగా ఆమెకు రిజర్వేషన్ ఇస్తుంది. ఇంకొక మాట, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఏ సంబంధం లేదట. కేసీఆర్ కేటీఆర్కి హరీష్ రావుకు ఏ మాత్రం సంబంధం లేదు, 1% కూడా లేదట అన్న. ఎందుకంటే వాళ్ళు ఏం కండువాలు బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకొని పోలే, తెలంగాణ జాగృతి కండువాలు వేసుకొని జై కవితక్క జై జై కవితక్క అనుకుంటూ పోయిర్రు, నినాదాలు ఇచ్చిర్రు. నినాదాలు ఇచ్చుకుంటే అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ వలగొట్టిర్రు. వాళ్ళు ఇంక ఇట్లా అద్దాలను ఇట్లా వలగొడుతురు. మొత్తం కిడ్ బాక్సింగ్ ఛాంపియన్లు ఉంటారు కదా, ఇట్లా వలగొడుతురు చేతులతోటి. వాళ్ళ రక్తమే ఉంది ఆడ సగం, చేతులతోటి వలగొట్టుడు, పలకాయతో గుద్దుతుండు ఒక ఆయన అద్దాన్ని. ఎందుకన్నా అంతేమొస్తుంది? కవితక్క కోసం మనం బట్టలు చింపుకుంటే ఏమొస్తుంది మనకు? ఒక రాజకీయ నాయకురాల కోసం మనం బట్టలు చింపుకొని, మన తలకాయలు వలగొట్టుకొని, మన చేతులు ఇరగొట్టుకొని, మన కాళ్ళు ఇరగొట్టుకొని, మన శరీరాన్ని ఖరాబ్ చేసుకొని మనం ఇబ్బంది పడుతూ మనం జైలుకు పోతే మన కుటుంబ సభ్యులు బాధపడతారు కదా. కవితక్కది ఏం పోతుంది? మల్లన్నది ఏం పోతుంది? మల్లన్న కోసం మనం గుడ్డలు చింపుకుంటే మనకేమొస్తుంది అంటున్నా. రేపటి రోజు కవితక్క మల్లన్న శాసన మండలికి పోయి మంచిగా మాట్లాడుకుంటారు, మంచిగా ముచ్చట పెట్టుకుంటారు. అక్క అని ఈయనంటాడు, తమ్ముడు అని ఈయనంటది, అన్న నామంటది. మనం కదా, మనం బలైతం కదా. కాబట్టి ఈ దాడులకు 500,000 రూపాయలు తీసుకొని పోయేటోనికి చెప్తా ఉన్నా, ఈ దాడులు చేసే ముందు, పంచాయతీలకు పోయే ముందు, యుద్ధానికి పోతా అని చెప్పి దిగే ముందు ఇంటికాడ మా అయ్యవ్వ ఉన్నారు, మా భార్య ఉన్నది, మా పిల్లలు ఉన్నారు, నా భవిష్యత్తు ఉన్నది అని చెప్పి ఆలోచించుకోరు. నిజానికి జైలుకి పోదలుచుకున్నా, ఉద్యమం తెలుసుకున్నా ప్రజా సంవత్సరమే చేయండి, ప్రజల కోసం చేయండి, సామాజిక తరగతుల కోసం చేయండి, సామాజిక వివక్షకి వ్యతిరేకంగా చేయండి, సమాజంలో ప్రజల కోసం చేయండి తప్ప వ్యక్తుల కోసం, వ్యక్తుల రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ దగ్గర మోకరిల్లటం కోసం చేయకండి అనేది మా ఎవరికైనా చెప్పదలుచుకున్న మాట. అంతే కదా. ఒకటి కవితక్క మల్లన్న పైన దాడి చేయడానికి కారణం పాపం ఆమె సోషల్ మీడియాలో ఫేమస్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కవితక్కను ఎవరు పట్టించుకుంటలేరు. ఆమె రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందో కాదో అనే బాధలో కవితక్క ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మీడియాలో మనం ఎక్కువ హైలైట్ కావాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేద్దాం. మల్లన్న కొంచెం ట్రెండింగ్లో ఉన్నాడు, పొద్దుగాలు లేస్తే వార్తలు చదువుతాడు, ఆయన దాడి చేస్తే మొత్తం ఇప్పుడు మీడియా అంతా అటెన్షన్ అవుతుంది. మొత్తం మల్లన్న పైన దాడి అట్లా ఎవరు చేసి ఏం కథ, ఏదో పెద్ద చర్చ కదా. కానీ ఏదైనా మల్లన్న మీద దాడి జరిగింది, తర్వాత రఘు నువ్వు కొద్దిగా యాక్టివ్గా ఉండే వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక ఏం చేస్తామన్నా, ఇక అంతా పబ్లిక్ ఉన్నారు, దేవుడు దయ, ఏం అంతకు మించి ఏం చేయనీకుండదు. పబ్లిక్ అయితే వాస్తవాలు చెప్పేటటువంటి బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఈ దాడులకు భయపడతామా అన్న? ఏం చేస్తారన్నమ్మా అంటే కొట్టి చంపుతారు, చస్తాం పబ్లిక్ కోసం, అంతకు మించి ఏం చేస్తామన్నా? ఏది ఏమైనా అన్నిటికీ రెడీగా ఉన్నాం. నెక్స్ట్ మన తొలి వెలుగు ఆఫీస్ టార్గెట్ పెట్టిరు కవిత మనుషులు అనేది నిన్న రగన్న కూడా చెప్పిండు. మీరు ఏదో అనుకుంటారు కానీ చాలా ఇబ్బంది అవుతుంది కవితక్క, ఎందుకంటే మీ పైన మంచి ఒపీనియన్ ఉంది. తెలంగాణ సమాజం హర్షించదు దాడులు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా రక్తం చెందకుండా ఉద్యమం జరగాలని కేసీఆర్ చెప్తుండేవాడు. నిజానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రాల మీద దాడులు జరిగితే అది ఇదని ప్రచారం జరిగింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా తెలంగాణ పరిపాలన. నిజంగా కేటీఆర్ కూడా మనుషులను పంపించి బెదిరించే ప్రయత్నం చేసిండు తప్ప ఎప్పుడు మారణాయుధాలు పట్టుకొచ్చి ఈ దాడులు, ఈ కోసుడు, ఇవి చేపియలే. కేసీఆర్ కూడా ఎప్పుడు ప్రోత్సహించలే ఈ దాడులను, కేటీఆర్ కూడా ప్రోత్సహించలే. వాళ్ళు మల్లన్న పైన నేను కూడా మల్లన్న దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళు కొంతమంది వచ్చి కొట్టిర్రు అన్న మల్లన్నను, శనార్థి తెలంగాణ ఆఫీస్ ఇట్లా కొట్టి వీడియో తీసుకున్నారు. అంటే మా కేటీఆర్ని తిడుతుండు కాబట్టి మేము కొట్టినాం అని చెప్పుకోవడానికి, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి ఇట్లా కొట్టిరు తప్ప వాళ్ళు మారణాయుధాలతో వచ్చి దాడులు చేసి కొట్టి అసలు చేయకూడదు అంటున్నా. ఏమొస్తుంది చేస్తే వచ్చిన బాధ ఏంది? ఇదంతా పద్ధతి కాదు. ఏదున్నా కవితక్క అర్థమైపోయింది మీ కథ. అటెన్షన్ కావాలి, నేను సోషల్ మీడియాలో ఆల్రెడీ మనల్ని పిలిచింది కదా, మనం పోయినాం కదా, మమ్మల్ని ప్రమోట్ చేయండి. తనకు తాను లా మేకర్ గా చెప్పుకుంటూ ఉంటారు. లా మేకర్ ఇట్లాంటి పనులు చేయరు, చేయించరు కూడా. ఎందుకంటే లా మేకరు న్యాయపరంగా వెళ్తారు. ఒకళ్ళు తప్పు మాట్లాడి తీర్మానం మారన్నా కేసు వేయండి, కేసు పెట్టండి, కేసు పట్టించుకోవట్లేదు, కోర్టులో పిటిషన్ వేయండి, ప్రైవేట్ పిటిషన్ వేయండి. ఆమెనే చెప్తుంది మేము ఓడుతుండే, ఆమె లా మేకర్ అంటుంది. లా మేకర్ ఇలాంటి పనులు చేస్తారు. లా మేకర్ అయినా నేను వాళ్ళని వీళ్ళని కొట్టిన తర్వాత నాకు లా వస్తుంది కాబట్టి నేను చూసుకుంటా అంటే లా చూసుకుంటుండదు కదా, మేకర్ చూసుకుంటున్నా, లా చూసుకుంటుండదు కదా. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నది, చూసుకుంటాం చట్ట ప్రకారమే అని చెప్పి మల్లన్న కూడా చెప్పిండు. ఏదేమైనా మల్లన్న మాట్లాడిన మాటలు ఏం సూపర్ అని చెప్తలేం మేము.
అట్లా మాట్లాడకూడదు కానీ ఎమ్మెల్సీ హోదాలో ఉన్న ఏదైనా వ్యక్తి కానీ చట్టపరంగా వెళ్లాల్సింది తప్ప అంతే ఇలా అంతే ఈ దాడులు అనేది కరెక్ట్ కాదనేది మా వర్షన్. చూద్దాం ఏం జరగబోతుంది.